హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి లెహెంగాస్కి క్రాప్ టాప్స్ ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనేసి క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారండి, కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడైతే పాప ఉంది కదా, సిజరీన్ అయ్యి కూడా జస్ట్ 4 మంత్సే అవుతుంది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసే పాసిబిలిటీ అయితే లేదు. ఒకవేళ పాసిబుల్ అయితే ఖచ్చితంగా నేను చేసే చూపిస్తాను. అందుకే ఈ లోపు ఇంకా డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అయితే ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి మీకు క్లియర్గా అర్థమవుతాయి. లేదు కొత్తగా చూస్తున్నాం అనుకుంటే మాత్రం బేసిక్ నుంచి అన్ని వీడియోస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు చూపించే వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గానే ఉంటాయి. ఏది కూడా నేను టైంపాస్కి ఊరికే వీడియో కోసం అయితే చేయట్లేదు. అన్నీ యూజ్ అయ్యే విధంగానే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూపించేవి కూడా చాలామందికి హెల్ప్ అవుతాయండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళే కానివ్వండి, లేదంటే బేసిక్ నుంచి నేర్చుకున్న వాళ్ళకైనా కూడా ఇవి ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మిషన్ మీద చూపించట్లేదు, కానీ ఇవి ఎలా తీసుకోవాలి, ఎక్కడ మనం ప్లీట్స్ తీసుకుంటే ఇలా లుక్ వస్తుంది, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అలాగే చాలామంది అడిగారు మీకు పాపనా బాబునా అని. పాప అండి, మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అలాగే ఇప్పుడు లెహెంగాస్కి క్రాప్ టాప్స్ ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా కలర్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది, మనం ఎలా స్టెప్ బై స్టెప్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, అన్నీ కూడా మీకు టెక్నిక్స్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునేలాగానే చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి లెహెంగా అండి. మనకి సింపుల్గా ఎలా చేసుకోవాలి డిజైనర్ డ్రెస్ అనేది చూపిస్తాను. ఇదైతే లెహెంగా ఫ్యాబ్రిక్. చాలామంది అడుగుతున్నారు ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అని అడుగుతున్నారు. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సింధు ఫ్యాబ్రిక్స్ అని ఫ్యాబ్రిక్ ఛానల్ కూడా ఉందండి. అందులో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా మేము సేల్ చేస్తాము. ఇవైతే ఫ్యాబ్రిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే నేను లెహెంగాకి తీసుకున్నాను. ఇది చూసి ఇంకా నాకు క్రాప్ టాప్ కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేయాలనిపించింది. ఇందులో మనకి మల్టీ కలర్ వచ్చాయి కాబట్టి మీకు సింపుల్గా గ్రాండ్గా కాదు, నార్మల్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇందులో ఏ కలర్ అయినా ప్లెయిన్గా తీసుకొని సింపుల్ ఎంబ్రాయిడరీ కానివ్వండి, లేదంటే ఏదైనా నార్మల్ ప్లెయిన్ది తీసుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఫంక్షన్స్కి గ్రాండ్గా ఉండాలి, మనదే మెయిన్ ఫంక్షన్, లేదంటే ఇంకా గ్రాండ్ ఫోటోషూట్స్కి కానివ్వండి, పార్టీస్కి, సంగీత్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి ఇలా గ్రాండ్గా కనిపించాలి, ఇంకా అట్రాక్టివ్గా ఉండాలి, లుక్ బాగుండాలనుకుంటే మాత్రం కొంచెం గ్రాండ్గా డిజైన్ చేసుకునేలాగా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిజైన్స్లో చేశాను. చాలామందికి హెల్ప్ అవుతుందండి ఈ వీడియో అయితే. ఇదైతే బ్లౌజ్ నేను చూపిస్తాను. ప్రతి ఒక్కదానికి కూడా వేరు డిజైన్సే చేశాను. లెహంగా అయితే సేమ్ ప్యాటర్న్, కాకపోతే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా వచ్చాయి. బ్లౌజ్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశాను. బేస్ కలర్ మాత్రం గ్రే కలర్లోనే ఇచ్చానండి. 6 కలర్స్కి కూడా గ్రే కలర్లోనే ఇచ్చాను, ఎందుకంటే అన్నిటికి కూడా కామన్ కలర్ అనేది గ్రే కలర్ వచ్చింది. అలాగే మనకి లైట్ కలర్, ఇప్పుడున్న కలర్స్లో మనకి లైట్ కలర్ అంటే మనకి గ్రే కలరే వచ్చింది కామన్ కలర్. ఎందుకంటే నేను తీసుకునే ప్యాటర్న్ అలాంటిదండి, మనకి కలర్ఫుల్గా ఉండాలి, ప్లీట్స్ అన్నీ కూడా హైలైట్ అవ్వాలనుకుంటే ఇందులో ఏదైతే లైట్ కలర్ ఉందో అది తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ ప్లీట్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. కలర్స్ కూడా మంచి కలర్స్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. జస్ట్ మనం ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకుంటాం, కానీ అవన్నీ స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటాయి. అది కూడా మనం స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి, ఏది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ మోడల్ ఇదే బ్లౌజ్ నేను చూపిస్తున్నాను కదా, 100 మంది 100 రకాలుగా కుడతారు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇందులో మనం ప్లీజ్ తీసుకునే సైజెస్ కానివ్వండి, ఫిట్టింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సైజెస్ అయితే నేను చెప్పాను కదా, మనం బాడీ మెజర్మెంట్సే తీసుకోవాలి. ఎప్పుడు కూడా పాత డ్రెస్ తీసుకోవడం కానీ అలా అయితే చేయొద్దు. ప్రజెంట్ మనము చెస్ట్ సైజ్ కానివ్వండి, వేస్ట్ సైజ్ కానివ్వండి, ఆర్మ్ హోల్, ఇవన్నీ కూడా ప్రజెంట్ మనం టేప్తో తీసుకుంటేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. అది కూడా మనకి ప్రీవియస్గా ఇచ్చాను కదా, సైజెస్ ఎలా తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సేమ్ అదే మోడల్లో, ఏ డ్రెస్ అయినా కూడా అదే మోడల్లో ఉంటుంది. కాకపోతే ఈ ప్లీట్స్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం మనము క్రియేటివ్గా చేసుకోవడమే ఉంటుందండి. బేసిక్గా మాత్రం అన్నీ కూడా సేమ్ సైజెస్ సేమ్ తీసుకోవచ్చు. లెంత్ కానివ్వండి, బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చూపించాను ప్రీవియస్ క్లాసెస్లో. అన్నీ ఫాలో అయితే మాత్రం ఇప్పుడు నేను చూపించేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎప్పుడైనా మల్టీ కలర్ తీసుకున్నప్పుడు బేస్ కలర్ మాత్రం కొంచెం లైట్ కలర్ ఉండేలాగానే తీసుకోండి, ఎందుకంటే మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అలాగే డామినేట్ కూడా చేయదు. ఆల్రెడీ మనకి ఇక్కడ మనకి మల్టీ కలర్లో డార్క్ కలర్స్లో వచ్చాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనం డార్క్ కలర్లో వేసుకుంటే అంతగా బాగుండదు. కొంచెం ప్యాటర్న్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా చెప్తున్నాను. ఇదైతే మనకి కట్ వర్క్ మోడల్లో ఇచ్చానండి. చాలా ట్రెండీగా ఉంటుంది కదా, కట్ వర్క్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు ప్రీవియస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. జస్ట్ మనం ఫ్యాబ్రిక్లో కాటన్ ఫ్యాబ్రిక్, అలాగే లోపల మాత్రం క్యాన్వాస్ యూజ్ చేసి
స్టిచెస్ వేసుకొని అలాగే మనం రివర్స్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుంది. లోపల కూడా స్టిచెస్ ఎక్కడ కనిపించవు. చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇదైతే. ఇలా రౌండ్స్ కూడా రావాలనుకుంటే చిన్న క్యాప్ కానివ్వండి ఏదైనా తీసుకొని రౌండ్స్ మనం గీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. లోపల బ్లౌజ్ చూడండి ఎక్కడ కూడా మీకు స్టిచెస్ బయటికి రాకుండా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. సింపుల్ ప్యాటర్న్ తీసుకున్నాను బ్లౌజ్ అయితే, ఎందుకంటే ఇక్కడ నేను స్లీవ్సే హైలైట్ చేద్దాం అనుకున్నాను. ఈ మోడల్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, కాకపోతే ఇందులో ఎలా తీసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇందులో మనకి గ్రే అలాగే బ్లూ ఇంకా టీల్ బ్లూ అనేది మనకి ఇక్కడ హైలైట్ అయ్యాయి కలర్స్. అదే కలర్స్లో నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. ప్లెయిన్లో మనకి రఫుల్డ్లో కావాలి, ప్లఫీగా ఉండాలంటే మనకి నెట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి లేదంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్లో తీసుకుంటేనే మనకి ఇంత లుక్ అనేది వస్తుంది. అవుట్పుట్ బాగా రావాలనుకుంటే మాత్రం ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకోండి, లుక్ అనేది చాలా బాగుంటుంది. అయితే కలర్స్ వచ్చేసి మనకి ఏ కలర్స్ తీసుకోవాలి, ఆర్డర్ ఎలా తీసుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా మనము సెట్ చేసుకోవాలనేసి కలర్ వీల్ కూడా నేను డ్రా చేసి చూపించాను. సింధు ఫ్యాబ్రిక్స్లో ఉందండి, అది నేను ఇందులో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మనకి ఏ కలర్స్ మిక్స్ చేసుకుంటే ఎలా వస్తుంది, కలర్ వీల్ మీరు ఒకటి నేర్చుకున్నారనుకోండి మీకు కలర్స్ కూడా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనకి గ్రే కలర్, ఇక్కడ బేస్ కలర్ బ్లౌజ్ అంతా తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వెంటనే గ్రే కలర్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్కి అంత డిఫరెన్స్ తెలీదు. ఇక్కడ మనకి యోక్ పార్ట్లో అదే ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చిన ప్లీట్స్ కూడా గ్రే కలర్లోనే ఉంటే ఈ ప్లీట్స్ అనేది ఎలివేట్ కాదు. అందుకే నేను వచ్చేసి గ్రే కలర్ అనేది కింద ఇచ్చాను. ఇందులో ఏదైతే డార్క్ కలర్ ఉందో అది ఫస్ట్ తీసుకున్నాను. మనకి ఎప్పుడైనా ఆర్డర్లో తీసుకోవాలి, డార్క్ కలర్ నుంచి లైట్ కలర్ తీసుకోవాలి, లేదంటే లైట్ కలర్ నుంచి డార్క్ కలర్లో తీసుకోవాలి. మనం అటు ఇటు తీసుకున్నాం మనకి లుక్ కూడా బాగుండదు. ఇప్పుడు ఇదే టీల్ బ్లూని ఇక్కడ ఇచ్చామనుకోండి మధ్యలో డార్క్ వస్తుంది, అటు ఇటు లైట్గా ఉంటుంది, అది ఒక ఆర్డర్ లాగా అనిపించదు, లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పిందనే కాదండి, మీరు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఆర్డర్లో పెట్టి చూసుకోండి, ఎలా లుక్ బాగుందో మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన టిప్ మీకు అక్కడ యూజ్ అవుతుంది. నేను చెప్పాను కాబట్టి నీకు గుర్తొస్తుంది, ఓహో ఇలా తీసుకుంటే ఇంత బాగుంటుంది అనేసి మీకు ఐడియా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా 100 మంది 100 రకాలుగా కుడతానని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ కలర్స్ సెలెక్షన్ ఇదంతా అండి. నేను 3 కలర్సే తీసుకున్నాను, మేడం చెప్పింది 3 కలర్స్ తీసుకోమని, నేను కూడా 3 కలర్సే తీసుకున్నాను అనుకుంటారు. కానీ ఒకరు ఇక్కడ గ్రే పెట్టొచ్చు, లేదంటే టీల్ బ్లూ పెట్టొచ్చు, ఎలా అయినా కూడా అటు ఇటు పెట్టొచ్చు. దానివల్లనే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి టీల్ బ్లూ, మనకి లైట్ కలర్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. లుక్ చూడండి మనకి మంచి ఆర్డర్లో వచ్చేసింది. ఇలా చూడటానికి కూడా చాలా బాగుంటుంది, మనకి ప్లఫీగా వస్తుంది. కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనికి మ్యాచింగ్గా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో బ్లౌజ్. చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి, మీరు డిజైన్ చేశారా అనేసి ఆశ్చర్యపోతారు. ఏది రాకుండా బేసిక్ మోడల్స్ వచ్చిన వాళ్ళు కూడా సింపుల్ టెక్నిక్స్తో ఇంత డిజైనర్ డ్రెస్సెస్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లీట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం 3-4 ఇంచెస్ ఇలా తీసుకొని, ఇదైతే 3 ఇంచెస్లో ఉందండి పిల్లలు కాబట్టి, పెద్దవాళ్ళకి డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ మనకి రెడీగా కావాలనుకుంటే 4 ఇంచెస్ తీసుకున్నట్లయితే 2 సైడ్స్ కూడా పీకో వస్తుంది కాబట్టి ఫోల్డింగ్స్లో పోను మనకి 3 ఇంచెస్ రెడీగా వస్తుంది. మిడిల్లో మాత్రం ఇలా ప్లీట్స్ తీసుకోవాలి. ఇక్కడ చివరిగా తీసుకుంటే అది వేరే లుక్ ఉంటుంది, అది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఇక్కడ మాత్రం మిడిల్లో ప్లీట్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇది కూడా గ్యాదరింగ్ ఫుడ్తో తీసుకుంటే ఒకే ఆర్డర్లో వస్తాయి. ప్లీట్స్ కూడా చాలా దగ్గరగా నీట్గా మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఒకే విధంగా ఈక్వల్గా వస్తాయి. ఇలా మనం 2 లేయర్స్ తీసుకొని, అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇంకో 2 లేయర్స్, ఇంకో కలర్ వచ్చేసి ఇలా మన సైజుకి తగ్గట్టుగా. ఒకవేళ మీరు ఈ సైజ్ కాకుండా కొంచెం లెంతీగా కావాలనుకుంటే ఇది ఇంకొక కలర్ అనేది ఇంకొక లేయర్ యాడ్ చేసుకోండి. ఒక్కొక్క కలర్ యాడ్ చేసుకుంటే మనకి లెంత్కి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసుకోవటమే. అది మాత్రం మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే క్యాలిక్యులేట్ చేసుకోండి. షార్ట్ స్లీవ్స్లోనే కావాలి, ఎల్బో వద్దు అనుకుంటే ఒక్కో లేయర్ తీసుకున్నా సరిపోతుంది. డార్క్ కలర్లో ఒక లేయర్, మనకి టీల్ బ్లూలో ఒక లేయర్, అలాగే గ్రే కలర్లో ఒక లేయర్ తీసుకున్నా సరిపోతుంది షార్ట్ స్లీవ్స్ కావాలనుకుంటే. అలా మనం కొంచెం ఆలోచించి కొంచెం టెక్నిక్ యూజ్ చేస్తే మాత్రం సింపుల్గా డిజైనర్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో మాత్రం గ్రే కలర్లోనే స్లీవ్ తీసుకున్నాను, అది మాత్రం స్ట్రైట్ కట్లోనే ఉంటుందండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అది కూడా చాలామందికి డౌట్గా ఉంటుంది, మరి పైన ఇలా ప్లీట్స్ పెట్టారు కానీ లోపల అసలు ఏముంది, ఎలా డిజైన్ చేసుకోవాలి, అంటే ఎలా కటింగ్ చేసుకోవాలో ఏమో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్ స్లీవే, మనం ఎల్బో స్లీవ్స్ అయితే ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో అలానే మనం కటింగ్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్కి చూపిస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది. స్లీవ్ అనేది నార్మల్ స్లీవే అండి. ఇక్కడ
ఇక్కడ కూడా మనకి ఏం డిజైన్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ మీకు పైన వచ్చిన స్టిచెస్ మాత్రమే ఇలా ఉంటాయి. లోపల నుంచి మనకి ఏం కనిపించదు. సైడ్కి కూడా మనకి లోడింగ్లోనే ఇచ్చాను. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా, ఎక్కడ స్టిచెస్ కూడా కనిపించవు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ చాలామంది బ్లౌజెస్ చూసి ఇంత డిజైన్ చేస్తామో లేదో భయంగా, అంటే ఇది ఇంత ఫ్యాబ్రిక్ కాస్ట్లీగా ఫ్యాబ్రిక్ కొని మనం డిజైన్ చేసుకోవడానికి వస్తుందో లేదో అనేసి భయపడతారు. కానీ అలా ఏం అవసరం లేదండి. కొంచెం ఆలోచించి కట్ చేసే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాతనే ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి, మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. 6 కలర్స్కి 6 మోడల్స్లో డిజైన్ చేశానండి. అన్నిటి కూడా బేస్ అనేది సేమ్ ఉంటుంది, చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫస్ట్ అయితే బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి, దానిపైన మనం ప్లీట్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవటమే, ముందు నుంచి యాడ్ చేసుకునేది ఏవి కూడా ఉండదు. ఇది వచ్చేసి గ్రీన్ షేడ్స్తో వచ్చింది. మీకు బ్లౌజెస్ అన్నిటికి కూడా లెహంగా పెట్టి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా డిజైన్ చేశాను అని. ఇదైతే మనకి నెక్స్ట్ మోడల్ సేమ్ గ్రే కలర్లోనే, దీనికి కూడా 3 కలర్స్ తీసుకున్నానండి. చూడండి, ఇది ఒక మోడల్. ఇదైతే మనకి స్ట్రైట్గా వస్తుంది, ఇక్కడ ప్యాటర్న్ ఏమి ఇవ్వలేదు, నార్మల్గా బ్లౌజ్ అయితే సింపుల్గా ఉంటుంది. లోపల నుంచి చూడండి స్ట్రైట్గా వస్తుంది నార్మల్గా. దీనికి స్లీవ్లెస్లో ఇచ్చాను, ఓన్లీ షోల్డర్ మీద మాత్రం ఇలా 2 స్ట్రిప్స్లో ఇచ్చాను. ఇది కూడా మనము సన్నగా ఉంటేనే బాగుంటుంది, 2 లేయర్స్ కూడా. ఇక్కడ మందంగా అంటే వెడల్పుగా ఇవ్వడం అలా అయితే ఇంత లుక్ అయితే రాదు. దీనికి కూడా 3 కలర్స్ ఇచ్చాను. లెహెంగాలో మనకి పెసర్ గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఉంది, ఇంకా డార్క్ గ్రీన్ ఉంది. ఈ 3 కలర్స్లో నేనైతే బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు లైట్ నుంచి డార్క్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి లెహెంగా ఆల్రెడీ డార్క్ కలర్స్లో ఇలా ఎలివేట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి లెహెంగాకి దీనికి డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే ఈ డార్క్ కింద ఇచ్చామనుకోండి లెహెంగాలో కలిసిపోతుంది, అంటే కంటిన్యూషన్ లాగా ఉంటుంది, అంత లుక్ అనేది రాదు. డిజైన్ కూడా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. మనం కలర్స్ని తగ్గట్టు కూడా చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి లెహెంగా డార్క్ కలర్స్తో ఇలా వచ్చింది కాబట్టి నేను తీసుకునే ఆర్డర్ అనేది ఇలా తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక చూపించిందేమో స్లీవ్స్ కదా, ఇది మాత్రం మనకి వేస్ట్ దగ్గర నుంచి పైకి వస్తుంది. అలాంటప్పుడు ఇలా ఆర్డర్లో తీసుకోవాలి. పైన డార్క్ కలర్ ఇచ్చాను, తర్వాత లైట్, ఇంకా లైట్ కలర్లో ఇచ్చాను. మనకి ఆర్డర్ అనేది డార్క్ టు లైట్ వచ్చింది. షోల్డర్ పైన మనకి ఇలా స్ట్రిప్స్ వస్తాయి. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్లీట్స్ మాత్రం మనము 1 సైడ్లోనే తీసుకోవాలి. ఇందాక చూపించిన దానికి మిడిల్లో తీసుకున్నాం కదా, దీనికి మాత్రం 1 సైడ్లోనే తీసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ పీకో చేసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రమే ప్లీట్స్ ఇవ్వాలి. ఇలా మనకి ఓపెన్గా ఉంటుంది. బ్లౌజ్ దగ్గర ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి, మనకి ఎక్కడ ప్లీట్స్ కావాలని ముందే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి, 3 లేయర్స్లో తీసుకున్నప్పుడు మనకి ఈ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాక ఎక్కడి వరకు వస్తుంది. ఈ గ్యాప్ కూడా మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండొద్దు, ఎందుకంటే దూరంలో కుట్టారనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇంచెస్ గ్యాప్లోనే మళ్ళీ ప్లీట్స్ వచ్చాయి. లేదు 1.5-2 ఇంచెస్లో ఇచ్చామనుకోండి, దీనికి గ్యాప్ ఉండి మనకి చూడటానికి కూడా అంత లుక్ రాదు, ఇంత ప్లఫీగా కనిపించదు. అందుకే మనకి 1 ఇంచ్ గ్యాప్ ఇస్తేనే సరిపోతుంది. ఈ 1 ఇంచ్ గ్యాప్కి మనకి బ్లౌజ్ లెంత్కి ఈ 3 లేయర్స్ ఎలా పెడితే మనకి మెజర్మెంట్స్ వస్తాయి అనేసి ముందు క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఈ ప్లీట్స్ లెంత్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 4 ఇంచెస్లో వచ్చాయి ప్లీట్స్, ఇందాక 3 ఇంచెస్లో వచ్చాయి కదా. మనకి రెడీ అయితే ఇది 4 ఇంచెస్లో వచ్చాయి. మనకి రెడీగా 4 ఇంచెస్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి పీకో చేస్తాం కాబట్టి 2 సైడ్స్ మనకి కవర్ అవుతుంది. చూడండి, ఇంత ప్లఫీగా రావాలనుకుంటే మాత్రం ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా మార్కింగ్ చేసుకొని ఇలా మనం స్టిచెస్ చేసుకోవటమే. కింద లేయర్ మాత్రం మనకి లెంతీగా వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది కదా, మనకి ఇంత డిస్టెన్స్ అనేది ఇలా వస్తుంది. బ్లౌజ్ చూడండి, లోపల ఎక్కడ కూడా థ్రెడ్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. సింపుల్, కాకపోతే చూడటానికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. క్రాప్ టాప్ లాగా చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్కి ఎలా డిజైన్ చేశానని చూపిస్తాను. చూడండి, దీనికి కూడా మనకి మల్టీ కలర్లోనే వచ్చాయి, సేమ్ ప్యాటర్న్. బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి లైట్ డార్క్ ఇచ్చానండి. ఇక్కడ మనకి బేబీ పింక్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి బేబీ పింక్, ఇంకా లావెండర్ పింక్, ఇక్కడ పర్పుల్, 3 కలర్స్లో ఇచ్చాను. అయితే నేను ఆర్డర్లో ఇలా ఇచ్చానండి, లైట్ టు డార్క్ ఇచ్చాను. ఇక్కడ బ్లౌజ్ కూడా గ్రే కలర్లోనే, అలాగే ఇలా క్రాస్గా ఇచ్చాను ప్యాటర్న్ అనేది. వేస్ట్ దగ్గర నుంచి షోల్డర్ పై నుంచి అలాగే బ్యాక్ సైడ్కి ఇలా వస్తుంది. మనకి ఫ్రంట్ టు బ్యాక్
మనకి క్రాస్గా వస్తుందండి. ఇది వేసుకున్న ఫోటో కూడా పెడతాను మీకు. ఇలా చూపించిన దానికన్నా వేసుకుంటే ఎలా ఉందనేసి ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు మనకి క్రాస్గా ఇలా వస్తుంది. ఇలాంటప్పుడు మనం ప్లీట్స్ ఎలా తీసుకోవాలంటే ఈక్వల్గా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇలా మనకి సేమ్ లెంత్తో ఇలా వస్తే లుక్ అనేది ఇంత బాగుండదు. మనకి సైడ్కి ఇలా వస్తుంది కాబట్టి లుక్ ఇలా మంచి ప్లఫీగా నీట్గా రావాలి, ఇలా షేప్లో రావాలి అనుకుంటే మాత్రం మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ తక్కువగా తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నామంటే కిందికి వచ్చేసరికి 2 ఇంచెస్లోనే మనం ఎండ్ చేసేయాలి. చెప్పాలంటే మనం క్యాప్ స్లీవ్స్ తీసుకుంటాం కదా, క్యాప్ స్లీవ్స్ కటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ని మనం క్రాస్గా కట్ చేసుకొని ప్లీట్స్ యాడ్ చేసుకుంటే షేప్ అనేది ఇలా వస్తుంది. 3 కలర్స్ కూడా మంచి ప్లఫీగా వచ్చేలాగా మిడిల్లోనే ఇచ్చానండి ప్లీట్స్ అయితే. కాకపోతే లెంత్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ వరకు తీసుకొని మిడిల్లో ప్లీట్స్ ఇస్తే ఇలా వస్తుంది, 2 లేయర్స్ లాగా వస్తుంది. మనకు కావాలనుకుంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మన పక్కనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. మళ్ళీ మనకి డబుల్ స్టిచ్చింగ్ అవుతుంది. అందుకే సింపుల్ టెక్నిక్ ఏంటంటే మిడిల్లో వేసుకుంటే 2 లేయర్స్ లాగా వస్తుంది. దీనికి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఇవ్వద్దు. 1/2 ఇంచ్లోనే ఇలా డిస్టెన్స్లో ఇవ్వాలి, దగ్గరగా ఉండాలి. మనకి షోల్డర్ దగ్గర కూడా మనకి ఇంతే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి షోల్డర్ మీద కవర్ అయ్యేలాగా మనం తక్కువ డిస్టెన్స్తో ఈ లేయర్స్ అయితే తీసుకోవాలి. అన్నీ కూడా మిడిల్లోనే ఇచ్చాను. ప్లీట్ మాత్రం ఎక్కువగా తీసుకోండి, 6-7 ఇంచెస్ తీసుకుంటేనే మనకి ఈ లుక్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా స్లీవ్లెస్సే అండి, మనకి ఇక్కడ స్లీవ్ వస్తుంది. సింపుల్ బ్లౌజు. మనం బ్లౌజ్ అయితే బేసిక్గా స్టిచ్ చేసుకొని జస్ట్ పైనుంచి మనము ఈ ప్లీట్స్ అనేవి యాడ్ చేసుకోవటమే. ఒకసారి మీకు బ్యాక్ నుంచి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే అర్థమవుతుంది అసలు బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని. చూడటానికి డిజైనర్ది ఎలా స్టిచ్ చేయాలో అని చాలా డౌట్స్ ఉంటాయి. అలా ఏం అవసరం లేదు, సింపుల్గా ప్లీట్స్ మోడలే కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం. ఏదైనా బేసిక్ బ్లౌజ్ అనేది కామన్గా స్టిచ్ చేసుకొని పైనుంచి ప్లీట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి సింపుల్ స్లీవ్లెస్ బ్లౌజు. ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. జస్ట్ క్రాస్గా ఇలా యాడ్ చేసుకోవాలి అంతే. మరి ఇది కూడా మార్కింగ్ చేసుకోండి ముందు మార్కింగ్ చేసుకుంటేనే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని మనకి 3 లైన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది లుక్ ఇలా వస్తుంది. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయ్యాకనే ఈ ప్లీట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంటుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్స్తో, ఇది కూడా గోల్డ్ గ్రే కాంబినేషన్స్తో వచ్చింది కాబట్టి దీన్ని కూడా మంచి కలర్ఫుల్గా ఉండేలాగా చేశాను. ఇది చూడండి, ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అండి. సేమ్ బ్లౌజు మనం ఏదైతే బేసిక్ బ్లౌజ్ ఉంటుందో అలానే డిజైన్ చేసుకోవాలి. పైన మాత్రమే ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే బేసిక్ బ్లౌజ్ స్లీవ్లెస్లో తీసుకున్నాను, వీనెక్లో తీసుకున్నానండి. అలాగే షోల్డర్ నుంచి మొత్తం కూడా ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ప్లీట్సే ఇచ్చాను. ఇక్కడ ఫ్రంట్ దగ్గర స్టార్ట్ అయితే బ్యాక్ వరకు ఇదే లైన్ మనము సేమ్ డిస్టెన్స్తో మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా జాయింట్స్ కానీ అలా ఉండొద్దు. జాయింట్స్ లేకుంటేనే నీట్గా ఉంటుంది. అందరూ ఇలా ఫోటో అంటే ఇప్పుడు నేను చూపించేది చూసి ఇక్కడ జాయింట్ చేసుకోవడం అంటే ఫ్రంట్ నుంచి షోల్డర్ వరకు, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ వరకు వేరువేరుగా వేసారనుకోండి ఈ లుక్ రాదు. మనకి షోల్డర్ పైన ఇలా రావాలి, ప్లఫీగా చుట్టూ రావాలి. మనకి ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ డిస్టెన్స్తో రావాలి, సేమ్ ప్లీట్స్తో రావాలి. ఇక్కడ కూడా 3 కలర్స్ తీసుకున్నానండి, గోల్డ్, గ్రే, ఇంకా కొంచెం దీంట్లో కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం డార్క్ కలర్స్ ఏవి లేవనేసి కొంచెం ఇక్కడ రస్ట్ కలర్ లాగా ఇచ్చాను. 3 కలర్స్ కూడా ఇలా ఇచ్చాను. ఇక్కడ గోల్డ్ ఇచ్చాను, మిడిల్లో గ్రే, అలాగే రస్ట్ కలర్లో. ఇందులో మనకి ఆల్రెడీ గ్రే వచ్చిందనేసి కంటిన్యూషన్గా గ్రే ఉంటే మనకి ఇందులోనే కలిసిపోతుంది. అలాగే లాస్ట్కి ఇచ్చినా కూడా ఇంత లుక్ రాదు. అందుకే గోల్డ్, గ్రే, అలాగే మన రస్ట్ కాంబినేషన్స్తో ఇలా ఇచ్చాను. ఇది కూడా మనం మార్కింగ్ చేసుకోవటమే. జస్ట్ ఇలా ప్లీట్స్ ముందు పెట్టేసుకొని దేనికదే ప్లీట్స్ అయితే మనం గ్యాదరింగ్ ఫుట్తో తీసుకోవచ్చు. లేదంటే ఇలా కావాలి మనకి కొంచెం ఇది డిఫరెన్స్ కోసం నేను ఇలా స్టిచ్ చేశాను. ఎందుకంటే మీకు ఇలా కూడా స్టిచ్ చేసుకోవడం తెలుస్తుంది అనేసి దగ్గరగా ఇలా కూడా ప్లీట్స్ ఇచ్చాను. సేమ్ 3 లేయర్స్ కూడా ఇదే స్టిచ్చింగ్తో చేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ ప్లీట్స్ అనేవి ఇంత నీట్గా వస్తాయి. గ్యాదరింగ్ ఫుట్ లేదనుకోండి మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అందుకే మోడల్ కోసం అనేసి ఇలా కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. లేదు గ్యాదరింగ్ ఫుట్ ఉందనుకుంటే సింపుల్గా మనము ముందు ఒక స్టిచెస్ వేసుకొని తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక మోడల్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రస్ట్ ఇంకా పెసర్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. దీంట్లో కూడా గ్రే అనేది కామన్ కలర్ వచ్చింది, లైట్ కలర్ కాబట్టి అదే కలర్లో నేను బేస్ కలర్ తీసుకున్నాను.
ప్యాటర్న్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు చూపించిన ప్లీట్స్ కంటే డిఫరెంట్ ప్లీట్స్. మీకు ప్లీట్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా స్టిచ్ చేసుకోవాలని సపరేట్ క్లాస్ చేశాను, డీటెయిల్గా ఉంటుంది అందులో. కావాలంటే ఒకసారి క్లాస్ చూడండి, మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్లీట్స్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చాను. ప్లీట్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చాను కాబట్టి డార్క్ కలర్లో ఇలా తీసుకున్నాను. ఇందాక మేడం మీరు ఇలా చెప్పారు కదా, కింద డార్క్ కలర్ ఇస్తే సేమ్ ఉంటుంది అని అన్నారు కదా, మరి దీనికి ఏంటండి ఇది ఇలా డార్క్ కలర్ తీసుకున్నారు కింద అని అనుకోవచ్చు. ఈ మోడల్కి మాత్రం నేను గ్రీన్ ఎందుకు తీసుకున్నానంటే తక్కువగా కనిపిస్తుంది మనకి, ప్లీట్స్ హెవీగా ఇలా బయటకు వచ్చి ఏం లేదు కాబట్టి తక్కువగా కనిపిస్తుంది అనేసి నేను కిందికి తీసుకున్నాను. అదే మనం ఇక్కడ గ్రీన్ హైలైట్ చేసామనుకోండి, కిందికి వచ్చేసరికి గోల్డ్ కలర్ వేస్తే అసలు కనిపించదు కూడా కనిపించదు. అందుకే మనం కలర్స్ని బట్టి మోడల్స్ని బట్టి మన అన్నీ కూడా కొంచెం టెక్నిక్గా యూజ్ చేస్తేనే లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ మోడల్లో డిజైన్ చేసినా కూడా కలర్స్ అటు ఇటు పెట్టడం వల్ల లుక్ మారిపోతుంది. అందుకే ఇక్కడ నేను డార్క్ కలర్లో తీసుకున్నాను, మిడిల్లో మాత్రం రస్ట్ కలర్, గోల్డ్ కలర్ అనేది పైకి ఇచ్చాను. మనకి ఇక్కడ వేసుకున్నా కూడా గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంటే మనకి అంత డామినేట్ చేయదు. చూడండి ఇలా సెట్ వేసుకున్నప్పుడు ఈ కలర్ అనేది మనకి ఎక్కువగా ఫేస్ని డామినేట్ చేయకుండా ఉండేలాగా లైట్ టు డార్క్ కలర్లో తీసుకున్నాను. ప్లేట్స్ మాత్రం ఫోల్డింగ్లో తీసుకున్నానండి. మనకి సింగిల్ లేయర్ కాకుండా ఇక్కడ కూడా మనము ప్లీట్స్ సింగిల్ లేయర్లో తీసుకోవచ్చు. కాకపోతే ఇందాక చూపించాను కదా, అదొక డిఫరెంట్ ప్యాటర్న్లో వస్తుంది. ఇలా తీసుకుంటే మాత్రం సింపుల్గా మంచి సేమ్ డిస్టెన్స్తో ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకొని ఫ్లాట్గా వచ్చేలాగా తీసుకోవాలండి. ఫ్లాట్గా మంచి నీట్గా కనిపిస్తున్నాయి. లేయర్స్ అన్నీ కూడా సేమ్ డిస్టెన్స్, మనకి సేమ్ ప్లీట్స్తో వస్తాయి. ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్లో వచ్చింది. దీని దగ్గర సింగిల్ లేయర్ తీసుకున్నాం అనుకోండి, ఈ లుక్ రాదు. మనకి ఈ ప్లీట్స్లో కావాలి అనుకుంటే ఫోల్డింగ్లో తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసిన తర్వాత ప్లీట్స్ అనేవి ఇలా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇది మాత్రం సైడ్ నుంచి, అంటే మనకి రైట్ సైడ్లో ఇక్కడ స్ట్రిప్స్ ఇచ్చాను కదా, 2 స్ట్రిప్స్, దీనికి సైడ్ నుంచి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి బ్యాక్ వరకు సేమ్ ఫ్యాబ్రిక్ని కంటిన్యూషన్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది ఇక్కడ వరకు రాదండి, ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ అనేది ఇక్కడ ఇచ్చాం కాబట్టి ప్లీట్స్ అనేవి ఇక్కడే ఎండ్ అయిపోతాయి. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. బటన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, మనం దీనికి జిప్ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా కూడా. విజిబుల్ జిప్ అయితేనే యూజ్ అవుతుంది, తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. బ్లౌజ్ మనకి హాఫ్ షోల్డర్లో తీసుకున్నాను. అలాగే మనకి ప్యాటర్న్ అనేది ఇలా మనకి ఏదైతే రౌండ్గా వచ్చిందో అలానే ప్లీట్స్ కూడా యాడ్ చేశాను. మనకి ఇలా వస్తుంది కలర్స్. బ్యాక్ మాత్రం వన్ సైడ్ మనకి ఓపెన్గానే ఉంటుంది, ప్లెయిన్గానే ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, ఇది కంటిన్యూషన్గా పెడితే రాదు. అలానే ఇక్కడ మనం జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇటు నుంచి కూడా మనం కంటిన్యూషన్ చేయలేము. మోడల్ ఇదే వస్తుందండి. మనకి సైడ్కి అయితే మన స్లీవ్లెస్సే ఉంటుంది. ఇలా స్లీవ్లెస్ మనకి క్యాప్ స్లీవ్స్లో ఇచ్చాను, ఎందుకంటే ఈ ప్లీట్స్ యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ షోల్డర్ సరిపోదు. అందుకే మనం షోల్డర్ కోసం క్యాప్ స్లీవ్స్ లాగా ఇలా ఇచ్చాను. క్యాప్ స్లీవ్స్ ఇచ్చి దానికి యాడ్ చేయడం వల్ల మనకి షేప్ అనేది మంచి రౌండ్ షేప్ లాగా మనకి ఇలా క్రాస్గా వచ్చింది. ఈ స్ట్రిప్స్ కూడా సన్నగా తీసుకొని బాగుంటుంది. లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. సింపుల్ టెక్నిక్స్తో మంచి బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు టైం తీసుకోవాలి. వీటన్నిటికి కూడా టైం తీసుకొని డిజైన్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా గ్రే అనేది కామన్గా వచ్చింది. బేస్ కలర్ అయితే నేను గ్రే కలర్లోనే తీసుకున్నాను. ఇది బ్లౌజ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా మోడల్స్ ఈ మోడల్స్లో చూసుంటారు. కాకపోతే ఇంకా ప్లఫీగా మనకి ప్లీట్స్ ఎలా తీసుకోవాలి, వీ షేప్లో తీసుకున్నాను నేనైతే. బేస్ కలర్ అయితే మనకి గ్రే కామన్గానే, అంటే బేసిక్గా బ్లౌజ్ ఎలా స్లీవ్లెస్లో స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేసుకోవాలి. వీ షేప్లో మాత్రం 3 లైన్స్ మనము డ్రా చేసుకొని ప్లీట్స్ మాత్రం ఇలా రివర్స్ తీసుకోవాలండి. మీకు అన్నిటికి కూడా బయటకు వచ్చింది కదా, ఇందాక చూపించిన వాటికి 2 సైడ్స్ పీక్ వచ్చేసి బయటికి కనిపిస్తుంది. దీనికి మాత్రం ఇలా కనిపించకుండా లోపలికి వచ్చేలాగా, అంటే మనం ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. 3 కలర్స్ డార్క్ టు లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ అనేది ఎక్కువగా ఉంటే రెడ్ కలర్ మన ఫేస్ని డామినేట్ చేస్తుంది. అందుకే లైట్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చాను. మనం డిజైన్ని బట్టి కలర్ కాంబినేషన్స్ అనేవి ఇలా చూస్ చేసుకోవాలి. బేసిక్గా బ్లౌజ్ డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ప్లీట్స్ యాడ్ చేయడమే, సింపుల్ అండి. ఇవి కూడా మనము లెంత్ ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది, ఇంత ప్లఫీగా బాగుంటుంది. ఎక్కువ ప్లీట్స్ తీసుకోవాలి.
కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైనర్ బ్లౌజ్ చేస్తామంటే మాత్రం కుదరదు, ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది. మనం ప్లీట్స్ కూడా ఎక్కువ యాడ్ చేస్తేనే ఇంత ప్లఫీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఈ 3 కలర్స్ తీసుకుంటేనే మనకి లుక్ ఇంత బాగా వచ్చింది. సింగిల్ కలర్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు, కానీ లుక్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇలా మల్టీ కలర్స్ వచ్చాయి, కొంచెం యూనిక్గా ఉండాలి, మనం గ్రాండ్ ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇలా కలర్ఫుల్గా డిజైన్ చేసుకుంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. నేనైతే ఒక్కో బ్లౌజ్కి 3 కలర్స్లో ఒక్కొక్కటి 1 మీటర్ తీసుకున్నానండి. కాకపోతే మనకి కొంచెం మిగిలింది, కాకపోతే ఇంత ప్లీట్స్ రావాలి, మంచి గ్రాండ్ లుక్ ఉండాలంటే మాత్రం 1 మీటర్ తీసుకోండి, మీకు కొంచెం కొంచెం మిగులుతుంది. అలానే 1/2 మీటర్లో సెట్ చేస్తామంటే కొంచెం ప్లీట్స్ తక్కువ రావడం అలా ఉంటుంది. మీరు చూస్ చేసుకొని ఇంకా తీసుకోండి. ఇలా ఫ్యాబ్రిక్ అయితే లెహెంగాకి చాలామంది అడుగుతున్నారు, పిల్లల దగ్గర నుంచి అంటే న్యూ బార్న్కి అయితే 1.5 నుంచి 2 మీటర్స్ వరకు తీసుకోవచ్చు ఎక్కువ ఫ్లేర్ కావాలనుకుంటే. ఆ పైన 10 ఇయర్స్ వరకు 3 మీటర్స్, 3 to 3.5. ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి మినిమం 4 మీటర్స్ నుంచి 5-6 మీటర్స్ తీసుకుంటేనే లెహెంగా అనేది గేర్ ఎక్కువగా వస్తుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ప్లీట్స్లో తీసుకున్నప్పుడు ఇన్ని మీటర్స్ తీసుకోండి. లేదంటే అంబ్రిల్లా కట్లో తీసుకుంటున్నాం అనుకోండి, పెద్దవాళ్ళు అయితే మినిమం 6 మీటర్స్ తీసుకుంటేనే ఫుల్ సర్కిల్ వస్తుందండి, ఫ్లేర్ బాగా వస్తుంది. అలాగే బ్లౌజ్లో కూడా మనం ఎక్స్ట్రా ప్లీట్స్ ఇలా యాడ్ చేసుకోవాలనుకుంటే దేని ఫ్యాబ్రిక్ అదే తీసుకోవాలి. బేస్ మనం బ్లౌజ్ వచ్చేసి పిల్లలకైతే 1/2 మీటర్ అయితే మినిమం పడుతుంది మనం చేసే మోడల్ని బట్టి. ఫుల్ బ్లౌజ్ అయితే 1 మీటర్స్ తీసుకోవాల్సిందే. అలాగే పెద్దవాళ్ళు అయితే 1 మీటర్ దగ్గర నుంచి 1.5 మీటర్ వరకు ఫుల్ బ్లౌజ్లో సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ప్లీట్స్ కోసం దేనికదే మనము మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం చూస్ చేసుకునే డిజైన్ని బట్టి ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా తీసుకునేది ఉంటుందండి. నేనైతే బేసిక్గా ఇవి చెప్పాను, మీకు అందరికీ హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయితే మాత్రం 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అంటే డిజైనింగ్ ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది, ఫ్రీగా నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళకి మీరు కూడా షేర్ చేయండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసి మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు డిజైనింగ్ వచ్చు, ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.